హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తేజ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను ల్యాప్టాప్ ఎలా యూజ్ చేయాలో ఎలా యూజ్ చేయకూడదో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం చివరిదాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరైతే ల్యాప్టాప్స్ యూజ్ చేస్తారో వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అయ్యే వీడియో ఇది. అండ్ నా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మంచి షార్ట్స్ అందులో అప్లోడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఏమైనా టిప్స్ కానీ ఏమైనా కావాలిస్తే దానిలో నేను అప్లోడ్ చేశాను, వెళ్ళి ఒకసారి చూడండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, మన అందరికీ తెలుసు ల్యాప్టాప్ అనేది చాలా పోర్టబుల్గా ఉంటుంది. మనం ఎక్కడ పడితే అక్కడ తీసుకువెళ్తాము. కానీ మనం దానికి క్లియర్గా అంటే ప్రొటెక్షన్ అనేది ఇవ్వమన్నమాట. దానివల్ల ఏంటంటే డస్ట్ అనేది పోతుంది. డిఫరెంట్ వేస్గా లోపలికి డస్ట్ వెళ్ళిపోతుంది. కీప్యాడ్, మౌస్ ప్యాడ్ నుంచి, లేదా ఎయిర్ వెంట్స్ నుంచి, లేదంటే మనకి స్పీకర్ వెంట్స్ ఉంటాయి కదా, స్పీకర్ వెంట్స్ నుంచి మనకి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి ల్యాప్టాప్ అనేది లైఫ్ అన్నది తగ్గిపోతుంది. అలా కాకుండా దాన్ని నీట్గా క్లీన్ చేస్తూ ఉండాలి. మనకి బ్రషెస్ ఉంటాయి అనమాట. ల్యాప్టాప్స్ క్లీన్ చేయడానికి ఇట్లాంటి బ్రషెస్ ఉంటాయి. ఇట్లాంటి బ్రషెస్ జస్ట్ 20-30 రూపీస్ ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. ల్యాప్టాప్స్ గట్రా క్లీన్ చేస్తూ ఉండాలి. అంతేకాకుండా ఎవరికైతే హార్డ్వేర్ మీద ఎక్కువ గ్రిప్ ఉందో అట్లాంటి వాళ్ళు ఏ చేయాలంటే బ్యాక్ సైడ్ మనకి స్క్రూస్ ఉంటాయి కదా, స్క్రూస్ ఓపెన్ చేసేసి లోపల మదర్ బోర్డ్ క్లీన్ చేయడం, CPU ఫ్యాన్ క్లీన్ చేయడం, ఇట్లాంటివి చేస్తూ ఉండడం వల్ల లైఫ్ అన్నది ఎక్కువగా వస్తుంది అనమాట. అఫ్ కోర్స్ దాని తర్వాత వారంటీ తర్వాత నేను చెప్తున్నాను. వారంటీ ముందు గట్రా ఓపెన్ చేయకండి. అలా ఓపెన్ చేయడం వల్ల మీకు వారంటీ అనేది పోతుంది. బట్ ఇట్లాగా మీరు ఆఫ్టర్ వారంటీ లోపల క్లీన్ చేస్తూ ఉండడం, అట్లాగా లోపల డస్ట్ పోకుండా మ్యాక్సిమం కాపాడుకోండి. మనకి బయట మార్కెట్లోనే అండ్ ఆన్లైన్ మార్కెట్లోనే నేను కింద లింక్ డిస్క్రిప్షన్ పెడతాను, వీటి గురించి దొరుకుతూ ఉంటాయి. అంతేకాకుండా పౌచెస్ కూడా ఉంటాయి మనకి, ల్యాప్టాప్ పౌచెస్ అని చెప్పేసి. నేను ఆల్మోస్ట్ 3 ఇయర్స్గా యూజ్ చేస్తున్నాను. దీని తర్వాత లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్లే చేస్తాను. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి పర్చేస్ చేసుకోండి. చాలా స్మూత్ ఉంటుంది అనమాట. మనకి బోత్ సైడ్స్ స్మూత్గా ఉంటుంది. కింద పడిపోయినా ఏమవుదు, షాక్ ప్రూఫ్ అనమాట. చాలా బాగుంటాయి ఇట్లాంటి పౌచెస్. నేను కొన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇట్లాంటివి కొనడం వల్ల ఏంటంటే మీకు ల్యాప్టాప్ తలకి లైఫ్ అనేది ఎక్కువ పెరుగుతుంది. డస్ట్ అనేది లోపలికి వెళ్ళదు, డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉండదు, స్క్రీన్ అనేది కాపాడుతూ ఉంటుంది. అంతేకాకుండా మీరు నా సజెషన్ ఏంటంటే మీరు కొనగానే స్క్రీన్ కవర్ వేసేసుకోండి. స్క్రీన్ కవర్ వేసేసుకోవడం వల్ల మనకి స్క్రీన్ స్క్రాచెస్ పడకుండా ఉంటాయి. చాలా మంది నేను చూస్తూ ఉంటాను, ఎక్కువగా డైరెక్ట్ సన్లో యూస్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా డైరెక్ట్ సన్లో యూస్ చేయడం వల్ల ఆల్రెడీ ల్యాప్టాప్ హీట్ అయ్యి ఉంటుంది కదా, మనందరికీ తెలుసు. ఏదైనా హెవీ వర్క్స్ చేస్తే హీట్ అవుతుంది బ్యాక్ సైడ్. దాని మీద మీరు డైరెక్ట్ సన్లో చేయడం వల్ల ఇంకా ఎక్కువ హీట్ అయ్యి ల్యాప్టాప్ అనేది ఫుల్ పాడైపోతుంది, ఇంకా పని చేయదు అది. అట్లా కాకుండా మీరు ఏంటంటే నీడగా ఉన్న ప్లేసెస్లో కానీ లేదా రూమ్స్లో కానీ ల్యాప్టాప్స్ని యూజ్ చేయడము అనేది మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కామన్గా అందరూ చేసే మిస్టేక్ వచ్చేసరికి మనకి ల్యాప్టాప్ తలకి లిడ్ ఓపెన్ చేయడం చాలా మందికి రాదు. కొంతమంది ఈ కార్నర్ నుంచి ఓపెన్ చేస్తారు, ఈ కార్నర్ నుంచి ఓపెన్ చేస్తారు, సైజ్ నుంచి ఓపెన్ చేస్తారు. అలా చేయడం వల్ల మనకి బ్యాక్ సైడ్ హింజెస్ ఉంటాయి కదా, హింజెస్ కనెక్టర్స్ ఉంటాయి కదా, ఈ లిడ్ పై లిడ్కి కింద బాడీ కనెక్ట్ చేసే హింజెస్ ఉంటాయి. హింజెస్ అనేది డ్యామేజ్ అయిపోతాయి. ఆ హింజెస్ చాలా కాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఆ హింజెస్కి మనకి వైఫై అండ్ బ్లూటూత్ తలక యాంటీనస్ కనెక్ట్ చేసి ఉంచుతారనమాట. దానివల్ల ఏంటంటే ఆ హింజెస్ మొత్తం రీప్లేస్ చేయాల్సి వస్తుంది. 5,000-6,000 రూపీస్ ఉంటుంది. అట్లా కాకుండా జెంటిల్గా లిడ్ ఓపెన్ చేయడం, జెంటిల్గా లిడ్ క్లోజ్ చేయడం చేయాలి. ఎస్పెషల్గా మీరు లిడ్ ఓపెన్ చేసేటప్పుడు ఈ సెంటర్లోనే ఇలా ఓపెన్ చేయడం, సెంటర్లోనే ఇలా క్లోజ్ చేయడం వల్ల మీకేమో ల్యాప్టాప్ తలక డ్యూరబిలిటీ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా ల్యాప్టాప్లోనే మనము పీడీస్ కానీ, SD కార్డ్స్ కానీ, లేదంటే మనకి చార్జర్ యూజ్ చేసేటప్పుడు, పిన్స్ పెట్టేటప్పుడు, ఛార్జింగ్ పిన్ పెట్టేటప్పుడు రఫ్గా తీయడం, రఫ్గా పెట్టడం, అటాచ్ చేయడం లాంటివి చేయొద్దు. ఎందుకంటే అలా చేయడం వల్ల మీకు స్లాట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఇన్ కేస్ మీకు పీసీలో డ్యామేజ్ అయ్యాయంటే మనకి సపరేట్గా PCIe స్లాట్స్ ఉంటాయి కదా, ఆ స్లాట్స్లో పెట్టడానికి మనకి సపరేట్ కార్డ్స్ ఉంటాయి డిఫరెంట్. ఇన్ కేస్ 3.5mm జాక్ పోతే సౌండ్ కార్డ్స్ అని చెప్పేసి, HDMI పోతే మనకి HDMI ఎక్స్టెన్సిబుల్ కార్డ్స్ ఇట్లా ఉంటాయి. బట్ మనకి ల్యాప్టాప్లో అట్లా ప్రొవిజన్ ఉండదు. ఇన్ కేస్ మనకి పోయిందంటే అది అలా పోయినట్టే, మనం దాన్ని యూజ్ చేయడం అవ్వదు. సో ఉన్నప్పుడే నీట్గా అటాచ్ చేయడం నేర్చుకోండి. అలా చేయడం వల్ల ఏంటంటే లైఫ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. అండ్ అలాగే ఇందాక ఛార్జర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఛార్జర్స్ గురించి కొన్ని కంటిన్యూ చేద్దాం. కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఛార్జింగ్ అన్నది చాలామంది చేసే మిస్టేక్ వచ్చేసరికి ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఫస్ట్ స్విచ్ ఆన్ చేసేస్తారు. స్విచ్ ఆన్ చేసిన తర్వాత వైర్ అన్నది ల్యాప్టాప్కి పెడతారనమాట. ల్యాప్టాప్కి డైరెక్ట్గా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఇన్ కేస్ పవర్ ఆల్రెడీ వస్తుంది కదా, పవర్ ఫ్లక్చువేషన్స్ అయ్యి ఉంటే మాత్రం ల్యాప్టాప్ డ్యామేజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ల్యాప్టాప్కి ఆ పిన్ పెట్టాలి. పిన్ పెట్టేసిన తర్వాత స్విచ్ ఆన్ చేయడం నేర్చుకోండి. అట్లాంటప్పుడు ఇన్ కేస్ మీరు ల్యాప్టాప్ ఇన్ కేస్ మీకు కరెంట్ ఏవైనా ఫ్లక్చువేషన్స్ వచ్చినాయి కూడా మనకి ఛార్జింగ్ బ్రిక్ ఉంటుంది కదా, బ్రిక్లోనే మనకేమో
కెపాసిటర్స్ కానీ ఏమైనా ఉంటే అవి డ్యామేజ్ అవుతాయి, కానీ డైరెక్ట్గా ల్యాప్టాప్ మీద ఎట్లాంటి ప్రభావం చూపించదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఛార్జర్స్ ఎక్కువ మంది థర్డ్ పార్టీ ఛార్జర్స్ యూజ్ చేయడము ఇట్లాంటివి చేస్తూ ఉంటారు, లేదా కంపాటబుల్ ఛార్జర్స్ ఉంటాయి కదా కొన్ని, అంటే ఒకటే ఛార్జింగ్ ఉంటుంది, బట్ బ్రిక్ నుంచి ఏమో 3-4 వైర్స్ వస్తాయన్నమాట. అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ డెల్ అయితే డెల్కి ఒకలాగా, తర్వాత మనకి హెచ్పీకి అయితే హెచ్పీ కనెక్టర్స్, డిఫరెంట్ కనెక్టర్స్ ఉంటాయి అనమాట. వైరింగ్ ఒకటే ఉంటుంది. అట్లాంటివి యూజ్ చేయకండి, ఎందుకంటే మనకి ఒక్కొక్క ల్యాప్టాప్కి ఒక్కొక్క పవర్ అనేది అవసరం వస్తుంది. కొన్నిటికి హై పవర్ అవసరం వస్తుంది, కొన్నిటికి లో పవర్ అవసరం వస్తుంది. బట్ మనకి ఆ కంపాటబుల్ ఛార్జర్స్లోని అట్లాంటివి ఏవి డైరెక్ట్గా ఎంత పవర్ వస్తే అంత పవర్ వచ్చేస్తుంది. దానివల్ల ల్యాప్టాప్ బ్యాటరీ అనేది బల్జ్ అయిపోతుంది, స్వెల్ అని వచ్చేస్తుంది అనమాట, పొంగిపోయి మీకేమో ల్యాప్టాప్ లైఫ్ అనేది తగ్గిపోతుంది. అంతేకాకుండా ఛార్జింగ్ విషయంకి వచ్చేసరికి ఎక్కువ మంది చేసే మరొక మిస్టేక్ వచ్చేసి ఛార్జింగ్ కంటిన్యూస్గా ఉంచేస్తూ ఉంటారు అనమాట. అంటే ల్యాప్టాప్ ఐడియల్గా ఉన్నప్పుడు కూడా అలా కూడా చేయకండి. ఇన్ కేస్ మీకు ఐడియల్గా ఉంటే మాత్రం స్విచ్ ఆఫ్ చేసేయండి ఛార్జరు. సో దానివల్ల ఏంటంటే మనకి బ్యాటరీ మీద ఎక్కువ ప్రభావం పడదు. ఇన్ కేస్ మీరు ఐడియల్గా ఉండే కూడా ఛార్జింగ్ పెట్టడం వల్ల మనకి బ్యాటరీ అనేది బల్జ్ అయిపోతుంది అనమాట. ఇది కూడా చాలా కేసెస్లో జరిగింది, నా ప్రీవియస్ ఫస్ట్ ల్యాప్టాప్కి అట్లానే జరిగింది. సో మీకు ఒక ఇన్స్ట్రక్షన్గా చెప్తున్నాను, కంపల్సరీగా ఐడియల్గా ఉన్నప్పుడు స్విచ్ ఆఫ్ చేసేయడమే మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రతి ఒక్కరికి కామన్గా ఉండే ప్రాబ్లం అది, ల్యాప్టాప్లో అవ్వచ్చు, పీసీలో అవ్వచ్చు, ఒక 2-3 ఇయర్స్ తర్వాత స్లో అయిపోతుంది. ఎందుకంటే దానికి రీజన్ వచ్చేసరికి మీరు ఇష్టం వచ్చిన అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయడం, ఇష్టం వచ్చిన లింక్స్ని మీరు క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాటికి సంబంధించిన డేటా అనేది మన ల్యాప్టాప్లో కానీ పీసీలో కానీ ఉండిపోతుంది. దానివల్ల మనకు తెలియకుండానే దాని బ్యాక్ సైడ్ ఏమో మన ర్యామ్ ఎక్కువగా యూజ్ చేయడం, ఇన్ కేస్ ల్యాప్టాప్లో అయితే ల్యాప్టాప్ బ్యాటరీ అనేది ఎక్కువ కన్స్యూమ్ చేయడం చేస్తూ ఉంటుంది. ఇట్లా చేయకుండా ఉండాలి అంటే మీరు మాల్వేర్ లింక్స్ కానీ లేదంటే ఇష్టం వచ్చిన అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయడం మానేయండి. ఇన్ కేస్ అట్లాంటి పరిస్థితులు ఏమైనా వస్తే మాత్రం రెగ్యులర్గా ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి, నేనైతే అట్లానే చేస్తాను. ఇన్ కేస్ మీకు ఏమైనా ఐడియా ఉంటే మాత్రం ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి మీరు ఫార్మేట్ చేయండి. మొత్తం సిస్టమ్ ఫార్మేట్ అక్కర్లేదు, సీ డ్రైవ్ ఫార్మేట్ చేస్తూ ఉండండి. సీ డ్రైవ్ ఫార్మేట్ చేయడం వల్ల మీకేమో ఆ అన్వాంటెడ్ డేటా ఏమైనా ఉంటే మాత్రం ఇవి పోతాయి అనమాట. అండ్ నెక్స్ట్ అందరూ కామన్గా మరొక మిస్టేక్ చేస్తారు, ఎస్పెషల్గా ఎవరైతే ఆఫీస్లో ఉంటారో, ఆఫీస్ వర్క్స్ చేస్తారో అట్లాంటి వాళ్ళు కామన్గా మిస్టేక్ చేస్తారు. ఏంటంటే హైబర్నెట్లో కానీ లేదంటే స్లీప్ మోడ్లో పెట్టేసి వదిలేస్తారు, సంవత్సరాలు అట్లనే వదిలేస్తారు, రోజుల తరబడి అట్లనే వదిలేస్తారు అనమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇన్ కేస్ ఏమైనా అప్డేట్స్ వస్తే బగ్స్ ఫామ్ అయిపోయి అప్డేట్స్ ఏమైనా వస్తే మాత్రం ఆ అప్డేట్స్ చేయదనమాట. ఎప్పుడైతే మనం రీస్టార్ట్ కానీ లేదంటే స్విచ్ ఆఫ్ చేస్తేనే మనకు అప్డేట్స్ అనేవి మనకి రీఇన్స్టాల్ అవుతుంది. ఎస్పెషల్గా విండోస్ అప్డేట్స్ ఉంటాయి కదా, అప్డేట్స్ అన్ని రీఇన్స్టాల్ ఓన్లీ రీస్టార్ట్ చేసేటప్పుడు, స్విచ్ ఆన్ చేసేటప్పుడు మాత్రం అవుతుంది అనమాట. సో మీరు రెగ్యులర్గా రీస్టార్ట్ చేయడం కానీ లేదంటే షట్ డౌన్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉండండి. ఎస్పెషల్గా ఎవరైతే ఆఫీస్ వర్క్స్ ఉంటారో వాళ్ళు ఎప్పుడూ చేయడం అవ్వదు, ఎందుకంటే కామన్గా 24/7 వర్క్ ఉంటుంది కాబట్టి. కావాలంటే వీకెండ్స్ ఉంటాయి కదా, వీకెండ్స్ టైంలోనే స్విచ్ ఆఫ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాటరీ హీట్ అన్నది తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ఏమైనా అప్డేట్స్ ఉంటే మాత్రం అప్డేట్స్ మనం నెక్స్ట్ టైం ఎప్పుడైనా స్విచ్ ఆన్ చేసిన తర్వాత అప్డేట్స్ అనేవి ఇన్స్టాల్ అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో కామన్ ప్రాబ్లం ఏంటంటే మన అందరికీ తెలుసు, ల్యాప్టాప్కి ఏమో ఎయిర్ వన్స్ అనేవి కింద ఉంటాయి అనమాట. మనకి హీట్ అనేది కింద నుంచి పైకి వస్తుంది, కానీ మనము ఎక్కువగా బెడ్ మీద యూజ్ చేయడం కానీ, మన ల్యాప్ మీద యూజ్ చేయడం కానీ లేదంటే టేబుల్ మీద యూజ్ చేయడం కానీ ఇట్లా చేయడం వల్ల ఈ వెంట్స్ అనేవి క్లోజ్ అయిపోవడం వల్ల హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. చిన్న వర్క్స్ అయితే ప్రాబ్లం లేదు, గేమింగ్ కానీ లేదంటే వీడియో ఎడిటింగ్ కానీ ఇట్లాంటివి చేసేటప్పుడు మాత్రం ఆ ఎయిర్ వెంట్స్ అనేవి క్లోజ్ అయిపోవడం వల్ల హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. ఇట్లాంటి వాళ్ళ కోసం నేనైతే సజెస్ట్ చేస్తాను పర్సనల్గా, మరి ల్యాప్టాప్ ప్యాడ్స్ యూజ్ చేయండి. ల్యాప్టాప్ ప్యాడ్స్ నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి అది యూజ్ చేయండి. దానివల్ల ఏంటంటే మీకు సింపుల్గా ఉంటుంది అండ్ ఎయిర్ అనేది ఈజీగా ఫ్లో అవుతుంది. ఇంకా పైసలు ఉన్నాయి ప్రాబ్లం లేదు అనుకుంటే మనకి ఆ ప్యాడ్స్కి ఎక్స్టర్నల్ ఫ్యాన్స్ ఉంటాయి అనమాట, మనకి సిపియూ ఫ్యాన్స్ లాగా. అది మన ల్యాప్టాప్కి పెన్ డ్రైవ్ స్లాట్ ఉంటుంది కదా, ఆ స్లాట్లో పెట్టేస్తే మనకి ఆ ఫ్యాన్స్ తిరుగుతాయి, హీట్ అనేది ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోతుంది. ఇంకా పైసలు ఉన్న వాళ్ళు వాటి తరకు లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే ఎవరైనా పర్చేస్ చేయండి. బడ్జెట్ రేంజ్లోనే పెడతాను, ఎక్కువ కాస్ట్ పెట్టను. కొన్ని అయితే కాస్ట్ పెడతాను, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాస్ట్లీగా కొనాలి అనుకుంటే బ్రాండెడ్వి అవి కూడా కొనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన వైరింగ్ ఉంటుంది కదా, ఎస్పెషల్గా మన ఛార్జర్, ల్యాప్టాప్ యూజ్ చేసేటప్పుడు ఛార్జర్ కానీ లేదా పీసీలోనే మనకి ఈ సౌండ్ తలక వైర్స్ గట్రా ఉంటాయి కదా, అవి కరెక్ట్గా మేనేజ్ చేసుకోవడం నేర్చుకోండి. ఎందుకంటే అది మనం వీల్ చైర్ యూజ్ చేసేటప్పుడు మన వీల్స్ కిందకి వెళ్ళిపోవడం కానీ లేదంటే మన వీల్ చైర్ యూజ్ చేసేటప్పుడు మన చైర్ వీల్స్ కిందకి వెళ్ళిపోవడం కానీ లేదంటే టేబుల్ కిందకి వెళ్ళిపోవడం వల్ల అవి డ్యామేజ్ అయిపోయి ఎక్కువ పాడైపోతాయి. ఎక్కువ
చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు కదా, మళ్ళీ కొత్త ఛార్జర్ కొనాల్సి వస్తుంది, లేదా కొత్త వైర్స్ కొనాల్సి వస్తుంది. సో అట్లాంటి ఇష్యూస్ లేకుండా వైరింగ్ అనేది నీట్గా మేనేజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏ ల్యాప్టాప్ కొన్నా అంటే పీసీస్ అన్నవి మన ఇష్టం వచ్చినప్పుడు ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి ఓఎస్ ప్రాబ్లం లేదు. ల్యాప్టాప్ అన్నది ఇన్బిల్ట్గా ఇన్స్టాల్ చేసి ఇస్తారు కదా, ఓన్లీ సీ డ్రైవ్ అన్నది ఉంచేస్తారు, వాళ్ళు పార్టిషన్స్ చేయరు. కంపల్సరీగా పార్టిషన్స్ చేయండి. పార్టిషన్స్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇన్ కేస్ అన్ఎక్స్పెక్టెడ్గా సీ డ్రైవ్ ఫార్మేట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, మీకు మీ డేటా ఏదైతే ఉందో ఆ డేటా పోకుండా ఓన్లీ సీ డ్రైవ్ ఫార్మేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా నేను ఇచ్చే మరొక సజెషన్, అంటే నేను పర్సనల్గా దీన్ని చేస్తున్నాను, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని ఫాలో అవ్వండి. కామన్గా యూజ్ అయ్యే అప్లికేషన్స్, ఇప్పుడు నా విషయానికి వచ్చేసరికి నేను ఫిల్మోరా అండ్ ఫోటోషాప్ ఎక్కువగా యూజ్ చేస్తాను. నేను ఈ రెండు సీ డ్రైవ్లో ఇన్స్టాల్ చేయను, నేను ఈ రెండు వేరే లోకల్ డిస్క్లో ఇన్స్టాల్ చేస్తాను. ఎందుకంటే ఇన్ కేస్ ఇప్పుడు ఫిల్మోరాలో ఉంది, నేను కామన్గా టైటిల్స్ కానీ లేదంటే కొన్ని షార్ట్స్, కొన్ని లట్స్ ఉంటాయి కదా, అంటే కలర్ కరెక్షన్స్ ఇట్లాంటివన్నీ నేను ప్రీసెట్ చేసుకొని దాచుకుంటాను అనమాట. ఇన్ కేస్ నేను సీ డ్రైవ్ ఫార్మేట్ చేస్తే ఈ ప్రీసెట్ లట్స్ అన్ని ఫార్మేట్ అయిపోతాయి, మళ్ళీ దాన్ని సెర్చ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఇవన్నీ చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా కామన్గా యూజ్ అయ్యే అప్లికేషన్స్ వేరే ఏదైనా లోకల్ డిస్క్లో ఇన్స్టాల్ చేయడం వల్ల ఇన్ కేస్ సీ డ్రైవ్ ఫార్మేట్ చేస్తే మీకు ఎట్లాంటి డేటా లాస్ అనేది ఉండదు. బట్ నా సజెషన్ ఏంటంటే మీ సీ డ్రైవ్ ఫార్మేట్ చేసే ముందు మీకు 100% తెలిస్తేనే సీ డ్రైవ్ ఫార్మేట్ చేయండి, లేదంటే డేటా అనేది పాడైపోతుంది. అంతేకాకుండా సేఫ్టీ కోసం డేటా అనేది బ్యాకప్ చేసుకొని ఉంచుకోండి. మంచి హార్డ్ డిస్క్, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లోని. నేను వాటితో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. నేను ఎప్పటి నుంచి వెస్టర్న్ డిజిటల్ 2TBది యూజ్ చేస్తాను. ఆల్మోస్ట్ ఒక 5 yearsగా నేను దాన్ని యూజ్ చేస్తున్నాను. ఎట్లాంటి కంప్లైంట్ రాలేదు. అంటే నేను హార్డ్ డిస్క్ యూజ్ చేస్తున్నాను, ఎస్ఎస్డి కాదు. నాకు చాలా బాగా వర్క్ అవుతుంది. నా వర్క్ అయితే ప్రాబ్లం లేదంటే స్లోగానే ఉంటుంది ఎస్ఎస్డితో కంపేర్ చేసుకుంటే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్. బట్ నాకైతే ఓకే, నేను కంఫర్టబుల్గా ఉన్నాను. నేను వాటి తాలూకు లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. బ్యాకప్ చేసిన తర్వాతే మీరు ఫార్మేట్ చేయడం నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం కంపల్సరీగా ల్యాప్టాప్ తాలూకా పైన లిడ్ పైన ఏమో ఇట్లాంటి కవరింగ్స్ చేస్తూ ఉండండి. ఇట్లాంటి కవరింగ్స్ చేయడం వల్ల ఇన్ కేస్ రేపొద్దున సోల్డ్ చేయడం కానీ లేదంటే స్క్రాచెస్ పడిపోవడం కానీ మరకలు పడిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి మెయిన్ లిడ్ అన్నది డ్యామేజ్ అవ్వదు. జస్ట్ ఇదే మనకి ఇలా రిమూవ్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే రిమూవ్ చేసేసి మళ్ళీ కొత్తది ఇన్సర్ట్ చేసేస్తారు. దీనివల్ల ఏంటంటే మనకి పైన ఎట్లాంటి స్క్రాచెస్ పడడం కానీ ఇట్లాంటివి జరగదు. వీటి తాలూకా లింక్ డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. ఇది 190 రూపీస్. నేను 3 sets కొనుక్కున్నాను. నాకు 3 ల్యాప్టాప్స్ ఉన్నాయి. 3 ల్యాప్టాప్స్కి 3 sets కొనుక్కొని నేను అంటే మనకి సెల్ పాయింట్లోకి వెళ్ళినా కూడా వాళ్ళు అటాచ్ చేసి ఇచ్చేస్తారు, ప్రాబ్లం లేదు. అండ్ కంపల్సరీగా మీరు స్క్రీన్ మీద కూడా కవర్స్ మాత్రం కంపల్సరీగా మెయింటైన్ చేయండి. వాట్సాప్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. వీలైనంత వరకు సేఫ్టీగా ల్యాప్టాప్ని యూజ్ చేయడం నేర్చుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.